హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. మృత్యుంజయ్ సినిమా రివ్యూ మన ఛానల్లో మీకోసం ఈరోజు. ఈ సినిమా ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉంది అంటే, నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా ఈ సినిమాని చూడొచ్చు థియేటర్లో. ఇంకా ఈ సినిమా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన సినిమా వరల్డ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మన ఛానల్ నుంచి వచ్చే మూవీ న్యూస్ని, మూవీ సజెషన్స్ని, మూవీ రివ్యూస్ని మిస్ అవ్వరు. ఇంకా ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే, మన హీరో ఒక ఆస్పైరింగ్ క్రైమ్ రిపోర్టర్. తనకి యాక్సిడెంట్లో అనిపించే 2 చావులు ఎదురవుతాయి తన లైఫ్లో. వాటిని అందరూ యాక్సిడెంట్స్ అనుకుంటే హీరో మాత్రం అవి యాక్సిడెంట్స్ కాదు, మర్డర్స్ అని స్ట్రాంగ్గా నమ్ముతాడు. ఇంకా ఆ చావుల్ని మర్డర్స్ అని నిరూపించే క్రమంలో హీరోకి విలన్కి మధ్య వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరో విలన్ని వెతుక్కొని వెళ్ళడం, దానికి అతను వేసే ఎత్తులు, దానికి విలన్ వేసే పై ఎత్తులు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ స్టోరీ అక్కడ ఓవర్ ద టాప్ అనిపించదు, అంతా న్యాచురల్గా ఉంటుంది. హీరో విలన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, వాటిని విలన్ని ఎలా తప్పించుకున్నాడు, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా నేరేట్ చేశాడు డైరెక్టర్. ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్ గారి శిష్యుడు. ఈ వన్ నేనొక్కడినే అండ్ పుష్ప 1 మూవీస్ కి స్క్రీన్ ప్లే కూడా అందించారంట. ఆ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఈ సినిమాకి ఆయనకి బాగా యూజ్ అయింది. ఈ మూవీ ఫస్ట్ 20 మినిట్స్ మాత్రం హీరో ఇంట్రోకి, ప్లాట్ సెటప్ కి యూజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఒకసారి మర్డర్ మిస్టరీ ఓపెన్ అయిన తర్వాత విలన్ ఎలా కనుక్కోవడము, తర్వాత విలన్కి హీరోకి మధ్య వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమ్, ఇదంతా కూడా చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా ఉంది. హీరోని మనం ఎంత ఇంటెలిజెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తామో, విలన్కి దానికన్నా డబుల్ ఇంటెలిజెంట్ గా ఉంటాడు ఈ మూవీలో. తను వేసే ఒకే యాక్ట్ కూడా చాలా సూపర్ గా అనిపిస్తుంది. అలాగని ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ కొంచెం ఫ్లాట్ గా వెళ్తుంది, స్క్రీన్ ప్లే అంత రేసీగా ఉండదు, అలాగని బోరింగ్ గా కూడా ఉండదు. సెకండ్ నెగిటివ్ ఏంటంటే ఈ మూవీలో రెబ్బాజాన్, తనకి పెద్ద స్కోప్ లేదు ఈ మూవీలో. స్క్రీన్ ప్లేలో కూడా తనకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఇంకా థర్డ్ నెగిటివ్ ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ ఎంగేజింగ్ గానే ఉంది, బట్ కాలభైరవ నుంచి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే, తప్పకుండా ఈ మూవీని సినిమా థియేటర్స్ లో చూడండి. మనం కొత్త టాలెంట్ ని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా రైటర్, డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ కి ఒక గుడ్ లాంచ్ అనే చెప్పాలి. కుడోస్ టు హిమ్, చాలా మంచి ప్రొడక్ట్ ఇచ్చాడు. అండ్ శ్రీకృష్ణ కూడా విష్ణు విన్యాసం తర్వాత ఈ మృత్యుంజయ మూవీ ఒక కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఉంది, ఆయన యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి, అండ్ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, అండ్ ఈ మూవీ హిట్ కూడా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ గుడ్ మూవీస్ లైక్ దిస్ ఫ్రమ్ హిమ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బై బై.